నల్లగా పుట్టిందని ఊపిరాడకుండా చేసి 18 నెలల పసిబిడ్డ హత్య. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాలయముడయ్యాడు. మానవత్వం మరచి కర్కశంగా వ్యవహరించి అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు తీశాడు. నల్లగా పుట్టిందనే కారణంతో ముక్కు నోరు మూసి ఊపిరాడకుండా చేసి చిన్నారిని హత్య చేశాడని చిన్నారి తల్లి ఆరోపిస్తుంది. పల్నాడు జిల్లా మృతురాలి తల్లి శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం కారంపూడి మండలంలోని పేట సన్నిగండ్లకు చెందిన మహేష్కు 3 ఏళ్ల క్రితం బొమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన శ్రావణితో వివాహం జరిగింది. వీరికి 18 నెలల కిందట అక్షయ అనే కుమార్తె జన్మించింది. బిడ్డ నల్లగా పుట్టిందని భర్తతో పాటు అతడి తల్లిదండ్రులు తరచూ హింసించేవారని, కనీసం ఆ పాపను దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదని శ్రావణి పేర్కొన్నారు. అత్తంటి వారు వేధింపులు గురి చేసినప్పటికీ సర్దుకుపోతూ వచ్చానని శ్రావణి తెలిపారు. గత నెల 31వ తేదీ తెల్లవారుజామున అక్షయ ముక్కు వెంట రక్తం కారుతూ అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన శ్రావణి వెంటనే అప్రమత్తమైంది. భర్త మహేష్ అత్తమామలను చెప్పడంతో వెంటనే ద్విచక్ర వాహనంపై చిన్నారిని తీసుకుని కారంపూడిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని శ్రావణి తెలిపారు. మృతదేహాన్ని తీసుకుని భర్తతో కలిసి ఇంటికి వస్తున్న క్రమంలో అక్షయ ఫిట్స్తో చనిపోయినట్లు, బంధువులకు చెప్పాలని లేకపోతే చంపేస్తానని భర్త హెచ్చరించినట్లు శ్రావణి తెలిపారు. అనంతరం హడావుడిగా చిన్నారి మృతదేహాన్ని ఖననం చేశారు. ఇటీవల శ్రావణి తల్లి అంకాళమ్మ కూతురు దగ్గరకు వచ్చింది. భార్య శ్రావణి అత్త అంకాళమ్మపై మహేష్ అతని కుటుంబ సభ్యులు నిఘా పెట్టారు. ఫోన్ కూడా మాట్లాడనివ్వకుండా చేశారు. ఫలితంగా శ్రావణి తల్లికి అనుమానం వచ్చి నిలదీసి పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టారు. దీంతో శ్రావణి అసలు బుధవారం విషయం బయటపెట్టింది. బిడ్డ నల్లగా ఉందని గతంలో 2 దఫాలుగా హతమార్చేందుకు యత్నించాడని పేర్కొంది. ఓసారి గోడకు విసిరి కొట్టి గదిలో పడేసి తాళం వేశాడని, మరోసారి నీళ్ల తొట్టిలో ముంచారని తెలిపింది. తన భర్తే బిడ్డను హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సిఐ మల్లయ్య విచారణ చేపట్టారు. శుక్రవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టు మార్టం చేశారు. చిన్నారి మృతిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ అప్పారావు, సభ్యురాలు పద్మావతి క్రింది స్థాయి అధికారులను ఆదేశించారు. పాప నల్లగా ఉందని, అసలు దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదని, కనీసం పాపను ముట్టుకునేవారు కూడా కాదు, గతంలో 2 సార్లు హత్య యత్నానికి ప్రయత్నించారని చిన్నారి తల్లి శ్రావణి మీడియాకు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను భయపెట్టి మా వాళ్ళు వచ్చేసరికి అన్ని కార్యక్రమాల ముందు రెడీలో చేసుకుని ఉంచుకున్నారండి. 2-3 సార్లు ఇట్లా ఇన్సిడెంట్ జరిగినాయి కదా. పిల్లని గాబులో ముంచి నా కళ్ళ ముందు లేపిండండి. పిల్లని లేపితే ఆ రోజు ప్రాణం పోయింది అనుకుంటే, సరే అత్తలకు వాళ్ళని నాకు అరుసుకోకుండా ఉంటారు, ఇట్లాంటివి జరుగుతాయి అని పిల్ల నల్లగా పుట్టిందని పిల్ల పుట్టిన కాంటే అసలు వాళ్ళకి ఇష్టమే లేదండి. పిల్ల పుట్టిన కాంచి ఒకటే హింసిస్తారు, ఎత్తుకోరు, దగ్గరకు తీరు, అన్నం పెట్టరు, కనీసం అట్టత్తమ్మ. భోజనం తీసుకొస్తే పిల్లకి పాయసం పెట్టేసా. పెట్టిన తర్వాత అమ్మాయి బాగానే ఆడుకుంది సార్. పక్కలో ఉన్న పిల్లని 4 సార్లు చూసుకుంటాను. ఈరోజు నాకేమైంది, పిల్ల ఒక్కసారి కూడా మాకు కీకమని అరవలేదు. పక్కలో పిల్లల్ని లేచి చూసుకుంటే అక్షయ అక్షయ అంటే పలకట్లేదండి. పలకపోతుంటే ఏందమ్మా అని గట్టి కేకలు పెట్టి నిద్రపోయే బెడ్ మీద నా భర్తను లేపానండి. డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని నేను చెప్తూ మా అమ్మ నాన్న బేసుకొస్తానని కిందికి వెళ్ళారండి. అత్తగాని మా అమ్మని చేయి పట్టుకొని చూడకపోతే బైక్ తీసుకుని వస్తే భుజాన్ని వేసుకొని పిల్లని బైక్ కారంపూడి తీసుకొచ్చామండి. సొంత డాక్టర్ దగ్గరికి. పిల్ల చనిపోయి 3 గంటలు అవుతుంది, పిల్లకి పాలు ఇట్లేదమ్మా అంటే థైరాయిడ్ వచ్చింది, నీకు పిల్లకి పాలు వద్దు, 9 నెలలకి పాలు మరిపించాను గొడవ పెట్టుకుంటేనేమో పిల్లకి ఫిట్స్లు వచ్చినాయి, అది వచ్చింది ఇది వచ్చినాయి చెప్పు మీ వాళ్ళకి చెవితే ముక్కలు నరుతానని బెదిరించి నన్ను భయపెట్టి మా వాళ్ళు వచ్చేసరికి అన్ని కార్యక్రమాల ముందు రెడీలో చేసుకుని ఉంచుకున్నారండి. 2-3 సార్లు ఇట్లా ఇన్సిడెంట్ జరిగినాయి కదా. పిల్లని గాబులో ముంచి నా కళ్ళ ముందు లేపిండండి. పిల్లని లేపితే ఆ రోజు ప్రాణం పోయింది అనుకుంటే, సరే అత్తలకు వాళ్ళని నాకు అరుసుకోకుండా ఉంటారు, ఇట్లాంటివి జరుగుతాయి అని పిల్ల నల్లగా పుట్టిందని పిల్ల పుట్టిన కాంటే అసలు వాళ్ళకి ఇష్టమే లేదండి. పిల్ల పుట్టిన కాంచి ఒకటే హింసిస్తారు, ఎత్తుకోరు, దగ్గరకు తీరు, అన్నం పెట్టరు.